నమస్తే అన్నో ఎట్టున్నారు బాగున్నారా అంతా? నాగ చైతన్య నటించిన తండేలు మూవీ ఇప్పుడే చూసొచ్చాను. ఇక సినిమా ఎలా ఉందంటే డీసెంట్ లవ్ స్టోరీ అని చెప్పొచ్చు. ఇది కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకొని తీశారు. ఎన్ టైటిల్ కార్డ్స్లో వాళ్ళని క్లియర్గా చూపించారు కూడా. 2.5 గంటలు ఉండే ఈ తండేలు మూవీ బాగానే అనిపించింది. గేమ్ చేంజర్ మూవీ కంటే 100 టైమ్స్ బెటర్ అనిపించింది. ఇక మెయిన్ ప్లాట్ ఏంటంటే చేపలు వేటాడి జీవనం సాగించే కొంతమంది మత్స్యకారులు ఒకరోజు సముద్రం మీద వేటకు వెళ్ళి తుఫాన్ దాటికి బై మిస్టేక్ తప్పిపోయి పాకిస్తాన్ సముద్ర జలాల్లోకి వెళ్తారు. అక్కడి పాకిస్తాన్ నేవీ అధికారులు అరెస్ట్ చేసి వాళ్ళని జైల్లో వేస్తారు. వాళ్ళు తిరిగి ఇండియాకి ఎలా చేరుకున్నారు అనేదే మెయిన్ స్టోరీ. ఇక ఎలా ఉందంటే డీసెంట్గానే ఉంది, ఒకసారి ట్రై చేయొచ్చు. ఈ సినిమాలో సాయి పల్లవి, నాగ చైతన్య తప్ప ఇంకెవరు కూడా మనకు కనిపించరు. ఎవరు కనిపించరంటే వాళ్ళు అంత అద్భుతంగా నటించారని కాదు, ఇతర క్యారెక్టర్స్ని హైలైట్ చేయలేదంతే. మొదటి నుంచి లవ్ స్టోరీతో చాలా నెమ్మదిగా సాగిన ఈ సినిమా ఇంటర్వెల్తో మాత్రం బొమ్మని పైకి లేస్తుంది. ఇక సెకండ్ హాఫ్ మొత్తం పాకిస్తాన్లోనే ఉంటుంది. హై ఇచ్చే యాక్షన్ మూమెంట్స్ కానీ మాస్ ఎలివేషన్లు కానీ ఏమీ లేవు. ఇక సెకండ్ హాఫ్ కంటే ఫస్ట్ హాఫే బాగుందేమో అనిపిస్తుంది. ఈ సినిమాకి మెయిన్ ప్లస్ పాయింట్స్ ఏంటంటే నాగ చైతన్య, సాంగ్స్ అండ్ బీజిఎం. ఇక నెగిటివ్స్ విషయానికి వస్తే నాగ చైతన్యకు శ్రీకాకుళం స్లాంగ్ పలికేది రాలేదు. సాయి పల్లవి అయితే తెలంగాణ శ్రీకాకుళం యాస పలికించింది. మనం ఇలా అన్నామంటే నీకు సినిమా చూడడం రాలేదు అంటారు, కానీ నిజం ఏంటంటే శ్రీకాకుళం యాస పలికించేది వాళ్ళకే రాలేదు. ఇక సాయి పల్లవిని యాక్టింగ్ చేయమంటే చాలా సీన్స్లో ఆయాస పడింది. ఆయాస పడితేనే ఎమోషన్ పండుతుంది అనుకుందేమో. ఇంకా ఎవరైనా కొత్త హీరోయిన్ ఏంటి ఇంకా బాగుండేది. ఇక ఫస్ట్ హాఫ్ అంతా మంచి లవ్ స్టోరీతో నడిపించి సెకండ్ హాఫ్ తీసుకెళ్లి పాకిస్తాన్లో పడేశారు. అక్కడ నుంచి సినిమా గాడి తప్పింది. ఆ సెట్టింగ్స్ కానీ ఆ క్యారెక్టర్స్ కానీ చాలా ఆర్టిఫిషియల్గా అనిపిస్తాయి. సెకండ్ హాఫ్ ఒక పావుగంట తర్వాత సినిమాని ఎలా ముందుకు తీసుకెళ్లాలో డైరెక్టర్కి అర్థం కాలేదు. ఇండియాను అవమానించారని, జెండాని కిందేసి తొక్కారని, కొన్ని రొడ్డకొట్టుడు సీన్స్తోనే లాగించాడు. క్లైమాక్స్ వరకు ఎలాంటి ఫీలింగ్ రాదు. ఇంకా బాగా తీయొచ్చేమో అనిపించింది. ఇక్కడ నాకు నచ్చని విషయం ఏంటంటే హీరో నాగ చైతన్యని సాయి పల్లవి డామినేట్ చేసే విధంగా కథను రాసుకున్నారు. ఇలా అయితే నాగ చైతన్య స్టార్ హీరో అయ్యేది ఎప్పుడు? కష్టమే. ఇంకా ఫైనల్గా చెప్పేది ఏంటంటే సినిమాని థియేటర్కి వెళ్ళి నిరభ్యంతరంగా చూడొచ్చు, ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, ఎలాంటి ఇబ్బంది ఉండదు. సినిమా అయితే బాగుంది. కాకపోతే నాగ చైతన్య తను హీరో అన్న సంగతి గుర్తుంచుకొని స్టోరీ సెలెక్ట్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. మరి తండేలు మూవీని మీలో ఎవరైనా చూస్తుంటే మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి. ఇంతసేపు వీడియో చూసారంటే సాహసం అనే చెప్పొచ్చు. నచ్చితే ఒక లైక్ వేసుకోండి, వీలైతే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.